ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. దేవుని ప్రేమ ఇంకా నిలిచి ఉంది. మన దేవుడు మన క్షేమాన్ని కోరుకునేవాడు. మన నిమిత్తము సమస్తము సమకూర్చి జరిపించగలిగిన దేవుడు, ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఓ చిన్న వాగ్దానం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, దాని ఆకు పచ్చగా ఉండును. విన్నారా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వాక్యంలో ఇలాగున రాయబడింది. అక్కడ రాయబడిన మాట అంటే, ఎవరు యెహోవాని ఆశ్రయిస్తారో, ఎవరు తమకు దేవుడిగా ప్రభువును నిర్ణయించుకొని ఆయన ఆధిపత్యానికి అప్పగించుకుంటారో వారట జలముల దగ్గర నాటబడిన వృక్షం వలె ఉంటారు. విన్నారుగా? అంటే అర్థం ఏమిటంటే, జలముల దగ్గర నాటబడిన వృక్షం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉండడమే కాక అది అభివృద్ధి పొందుతుంది, ఎదుగుతుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. అంటే మన వ్యక్తిగత జీవితంలో మనం మన కొరకు బ్రతకడం కాక అనేకులకు దీవెనకరంగా ఉంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, నువ్వు ఆశ్రయించవలసిన వాడిని ఆశ్రయించడం. అంటే దేవుడు జీవం కలిగిన వాడు, దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు, ఆయన దగ్గర కృప ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, సకల ఈవులు ఉన్నాయి. ఆ దేవునిపై నువ్వు ఆధారపడి ఆయనను ఆశ్రయించావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ బ్రతుకు నీడవారణ చెట్టు ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. నీళ్లు లేని చోట చెట్టు ఉంటుంది, కానీ చెట్టుగా ఉంటుంది, కానీ దానికి కావలసిన పచ్చదనం కానీ, అభివృద్ధి కానీ, సమృద్ధి కానీ, క్షేమం కానీ కనబడదు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు సమస్తము చేయగలిగిన వాడు, సకల సమృద్ధి కలిగిన వాడు. ఆయన నిన్ను ఆశ్రయిస్తే నీ జీవితం చెట్టు వలె పచ్చగా ఉండి ఆకువాడక అభివృద్ధి పొందుతూ ఉంటావుగా. చాలాసార్లు దేవుని ఆశ్రయించడం కంటే డబ్బును ఆశ్రయించడం, కొన్నిసార్లు గుర్రాలను ఆశ్రయించడం, కొన్నిసార్లు మన తెలివితేటలను ఆశ్రయించడం, కొన్నిసార్లు మనకు తెలిసిన వ్యక్తులను ఆశ్రయించడం జరుగుతుంది. దానివలన మబ్బు వాన కురిసి వెలిసిపోయినట్టుగా జీవితం అయిపోతుంది. కానీ నిరంతరం నీవు, నీ కుటుంబం, నీ ఆత్మీయ జీవితం, భక్తి జీవితం పచ్చగా వరుదులుతూ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే, నిన్న నీడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుని ఆశ్రయించి చూడు, ఎంత అద్భుతం జరుగుతుందో. ఆయనలో మార్పు లేదుగా. మాటేమో జీవంగా ఉంది. ఆయనే ఆలోచనను క్షేమానికి నడిపిస్తుంది. ఆయన బలవంతుడు గనక విపత్తులు రాకుండా కంచి వేసి కాపాడుతాడు. ప్రియ సహోదరులారా, ఎందుకు పనికిరాని వ్యక్తులు, బలహీనులు అనుకున్న వారు ఆయనను ఆశ్రయించారు. గొర్రెల కాపరి బలహీనుడు, మంద వెనక తిరిగేవాడు. ఆయనను ఆశ్రయిస్తే ఒక బలమైన కార్యాలు చేసి ప్రజలకు దీవెనకరంగా మార్చి గొల్యాతును హతమార్చడానికి కృప చూపారుగా. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు పుట్టించాడే తప్ప, అనేకులు నీ వలన కన్నీళ్లు విడవటం, కష్టాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనుకుంటే ఎవరిని నువ్వు ఆశ్రయించాలో నిర్ణయించుకు. అందుకే జ్ఞానులట నక్షత్రపు వేడను గమనించి జీవాధిపతిన రాజు దగ్గరికి వాళ్ళు పరుగు పరుగున వచ్చారు, ఆశ్రయించారు, సాగిలపడ్డారు, ఆరాధన చేశారు, దేవుని చేత బోధించబడిన మరొక మార్గంలో వెళ్ళారు. ఈ మాటలు ఎన్నోసార్లు విన్నారుగా. ఈ శుభవేళ మీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటే నీవు ఆశ్రయించవలసిన వ్యక్తి ఎవరో గమనించి, ఆయన సజీవుడు, సమర్థుడని గుర్తించి ఆశ్రయించగలిగి, ఆయనను వెంబడించగలిగి, ఆయనకు నీ జీవితం అప్పగించుకోగలిగితే ఈ సంవత్సరం ముగింపులో దేవుడు ఒక అద్భుతం నీ ఇంట్లో చేయబోతున్నాడు, మీకును చేయబోతున్నాడు. మీరు జీవితంలో పచ్చగా మారుతూ అనేకులకు దీవెనకరంగా ఉండబోతున్నారు. దిగులు ఉండదు, బాధ ఉండదు, భయం ఉండదు. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త, సర్వము చేయగలిగిన వాడు. అట్టి కృప ఆయన ద్వారా మీరు పొందాలని మీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. మీరు ఆయనను ఆశ్రయించి నమ్మి జీవితాన్ని అప్పగించండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు.
ఆ కుటుంబాలు నిన్ను ఆశ్రయించి సమృద్ధిగా బ్రతకడానికి, పచ్చగాను ప్రశాంతంగా ఉండడానికి కార్యం చేయి. పిల్లలందరినీ దీవించండి, రెక్కల నీడలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగు చేయండి. చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా దీవెనకరంగా మార్చండి. వాళ్ళ సమస్యలకు పరిష్కారం కలుగు చేయండి. నోటి నిండా నవ్వు. కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలగాలి. వాళ్ళ కాపురాలు, వాళ్ళ బ్రతుకులు పచ్చగా ఉండేట్టుగా దీవెనకరంగా మార్చమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.